హాయ్ ఆల్. నిన్న మనం జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో మనం ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఆల్సో కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ నిన్న క్లాస్ని ఒకసారి రివైజ్ చేసేసుకుందాం. నిన్న మనం చెప్పుకున్నట్టు జీడిపి అంటే ఏంటి, ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఆ డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మనీ వాల్యూని మనం జీడిపి అంటాం. జిఎన్పి అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్లో బై ద నేషనల్స్ ప్రొడ్యూస్ అయి ఉండాలి. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. సో ఈ 4 డెఫినేషన్స్ తెలుసుకున్నాక మనకేమర్థమైంది, గ్రాస్ నుంచి నెట్ కావాలంటే, అంటే ఇప్పుడు జీడిపి నుంచి నాకు ఎన్డిపి కావాలి అంటే నేనేం చేయాలి, జీడిపిలో నుంచి డెప్రిసియేషన్ రెడ్యూస్ చేసామంటే మనకి ఎన్డిపి వస్తుంది. అలాగే ఎన్ఎన్పి కావాలి అంటే ఎన్డిపిలో నుంచి డెప్రిసియేషన్ తీసేస్తాం. అంటే ఏంటి, నెట్ కావాలంటే గ్రాస్లో నుంచి డెప్రిసియేషన్ తీసేస్తే మనకి నెట్ వస్తుంది. లైక్ వైజ్ డొమెస్టిక్ వర్సెస్ నేషనల్, మనకి నేషనల్ కావాలి అంటే డొమెస్టిక్ నుంచి ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తాం, డొమెస్టిక్కి ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నాకు జిఎన్పి కావాలి, జీడిపికి ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేస్తే మనకి జిఎన్పి వస్తుంది. లైక్ వైజ్ ఎన్ఎన్పి కావాలి అంటే ఎన్డిపి నుంచి ఎన్డిపికి ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో డొమెస్టిక్ వర్సెస్ నేషనల్, గ్రాస్ వర్సెస్ నెట్ అర్థమైంది. అండ్ ఆల్సో నిన్న మనం ఇంకా క్లాస్లో ఏం నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ గూడ్స్ ఉంటాయి, ఫైనల్ గూడ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ని మనం లైక్ జీడిపి మెజర్మెంట్లో క్యాల్కులేట్ చెయ్యము, ఎందుకంటే ఈ డబుల్ కౌంటింగ్ అవుతుంది కాబట్టి. ఫైనల్ గూడ్స్ మాత్రం కౌంట్ చేస్తాం. ఈ ఫైనల్ గూడ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఏవేవి, క్యాపిటల్ గుడ్, కన్జ్యూమర్ గుడ్స్. కన్జ్యూమర్ గుడ్స్ డైరెక్ట్గా కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేసుకుంటారు. క్యాపిటల్ గుడ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ ప్రొడక్షన్. ఇది మనం నిన్న నేర్చుకున్నాం. ఇంకా ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ మన ఇండియా ఫాలో అయ్యేదేంటి, April 1 to March 31. ఓకేనా. ఇవాళ క్లాస్లో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద కాస్ట్ ఇన్కర్డ్ అట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ ఫ్యాక్టర్. అంటే మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి మనకి ఎంత కాస్ట్ అయ్యింది అనేది మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. యాక్చువల్గా ఫ్యాక్టర్ కాస్ట్ తెలుసుకునే ముందు మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో యాక్చువల్గా మనం ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ చేయాలంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ కావాలి. ఏంటి, ఫ్యాక్టర్ ఇన్పుట్స్, నాన్ ఫ్యాక్టర్ ఇన్పుట్స్. ఓకేనా. ఫ్యాక్టర్ ఇన్పుట్స్లో మనకి 4 ఉంటాయి. ఏవేవి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ల్యాండ్కి మనకి రిటర్న్ ఏమొస్తుంది, రెంట్ వస్తుంది. లేబర్కి వేజెస్, క్యాపిటల్కి ప్రాఫిట్, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, ఎంటర్ప్రెన్యూర్షిప్కి ప్రాఫిట్ వస్తుంది. మనం లైక్ ఈ 4 ఎంత అయితే మనకి ప్రైస్ అవుతుందో అదే ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో అది. నాన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తుంది మనకి, ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్, ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్ కాస్ట్ చూస్తే, కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా. అంటే ఏంటి, మనకి రెంట్స్కి, వేజెస్కి, ప్రాఫిట్కి అండ్ ఇంట్రెస్ట్, ఈ 4 కలిపేస్తే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేస్తుంది. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే, మార్కెట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేస్తే అదే మార్కెట్ ప్రైస్ అవుతుంది.
నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ట్యాక్సెస్లో నుంచి సబ్సిడీస్ తీసేయాలి. ఇక్కడ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్యాక్సెస్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. ఓకేనా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో నుంచి సబ్సిడీస్ తీసేస్తే మనకి ఎన్ఐటీ వస్తుంది. ఆ ఎన్ఐటీకి ఫ్యాక్టరీ కాస్ట్ యాడ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే మన జీడిపి క్యాల్కులేషన్లో 2015 ముందు వరకు జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ క్యాల్కులేట్ చేసాం. బట్ ఆఫ్టర్ 2015 మన జీడిపి క్యాల్కులేషన్ మెథడాలజీలో చాలా చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఆ చేంజెస్లో ఇదొక చేంజ్ ఏంటంటే జీడిపిని ఎంపీలో మెజర్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎఫ్సి దగ్గర ఏంటంటే మనకి రియల్ ప్రొడక్షన్ అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ ఇయర్లో ప్రొడ్యూస్ అయ్యాయి అనేది మనకి ఫ్యాక్టరీ కాస్ట్ మీద జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్ జెన్యూన్గా రియల్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి ఎఫ్సి దగ్గర తెలుస్తుంది. ఎంపీ దగ్గర ఏంటి? ఇప్పుడు మనం ఎంపీలో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జస్ట్ ట్యాక్సెస్ పెంచేస్తే గ్రోత్ పెరిగినట్టు చూపిస్తుంది ఎంపీలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంతే కదా? ఇప్పుడు ఈ 2025 ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం. ఈచ్ గూడ్ యొక్క ప్రైస్ 10 రూపీస్, లెట్స్ సే క్వాంటిటీ 10, ప్రైస్ 10. ఇప్పుడు మనం ఈ ప్రైస్ అనేది ఫ్యాక్టరీ కాస్ట్ అనమాట. మనకి మార్కెట్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్ అనుకుందాం, ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే 100 రూపీస్ వస్తుంది. అదే మనం మార్కెట్ ప్రైస్ దగ్గర జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే 150 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఈ రెండితో కంపేర్ చేసుకుంటే గ్రోత్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంది. బట్ దిస్ గ్రోత్ ఈజ్ డ్యూ టు ద ట్యాక్సెస్ ఇంక్లూడెడ్. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ రియల్ ప్రొడక్షన్ పెంచకుండా ట్యాక్సెస్ పెంచేసామనుకో, ఇంకొక 5 రూపీస్ పెంచేసి మార్కెట్ ప్రైస్ 10 అయిందనుకో, మార్కెట్ ప్రైస్ 20 ట్యాక్సెస్ అన్ని ఇంక్లూడ్ చేస్తే అప్పుడు 200 అయిపోతుంది ప్రైస్. ఇక్కడ మనకి రియల్ ప్రొడక్షన్ పెరగలేదు, బట్ ట్యాక్సెస్ పెరగడం వల్ల ఎకానమీ గ్రోత్ కనిపిస్తూ ఉంది. సో మనం ఏం చెప్పచ్చు? మార్కెట్ ప్రైస్ దగ్గర మనకి మన ఎకానమీ అనేది ఓవర్ ప్రొజెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓవర్ ప్రాజెక్ట్స్. యాక్చువల్గా ఈ చేంజ్ ఎందుకు తీసుకొచ్చారు? 2015 తర్వాత జీడిపి అట్ ఎంపీ చేయాలి అని. ఇది యాజ్ పర్ ఐఎంఎఫ్ కన్వెన్షన్స్ అనమాట. ఐఎంఎఫ్ ఏం చెప్పింది అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర జీడిపి క్యాలిక్యులేట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఇది డెవలప్డ్ కంట్రీస్కి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ట్యాక్సెస్ అనేవి చాలా లోగా ఉంటాయి. సో వాళ్ళు మార్కెట్ ప్రైస్ దగ్గర జీడిపి క్యాలిక్యులేట్ చేసినా కూడా వాళ్ళ గ్రోత్లో చేంజ్ అనేది, అంటే ఫ్యాక్టరీ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి అంత డిఫరెన్స్ అనేది తెలియదు. బట్ వీఆర్ డెవలపింగ్ కంట్రీస్, రైట్? డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో మనం జీడిపిని మార్కెట్ ప్రైస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే డెఫినెట్లీ అది ఓవర్ ప్రొజెక్ట్ అవుతుంది అనమాట మన ఎకానమీ అనేది. సో ఎఫ్సిఎంపి ఏం కంక్లూడ్ చేయొచ్చు మనం? ఎఫ్సి అనేది రియల్ గ్రోత్ని చూపిస్తుంది, రియల్ ఎకనామిక్ గ్రోత్ని చూపిస్తుంది. ఈ ఎంపీ అనేది ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసేది. ఇప్పుడు మనం మార్కెట్లో ఏదో గూడ్ కొనాలి అని అంటే మనం ఏ కాస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ పే చేయం, మార్కెట్ ప్రైస్ పే చేయాలి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కదా. సో ఇది ట్రాన్సాక్షన్ ప్రైస్, ఇది రియల్ గ్రోత్ని చూపిస్తుంది అన్నమాట ఎకానమీలో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ కరెంట్ ప్రైజెస్ వర్సెస్ కాన్స్టెంట్ ప్రైజెస్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రివైలింగ్ ఇయర్ ప్రైజెస్లో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ వాల్యూడ్ అట్ కరెంట్ ఇయర్ ఆర్ ప్రివైలింగ్ ఇయర్ prices.
ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు మనము 2025లో జీడిపి క్యాలిక్యులేట్ చేయాలి. నేను 2025లో 10 గూడ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈ 2025 ఇయర్లో ఈ గూడ్స్ యొక్క ప్రైస్ 20 రూపీస్, ఈచ్ గుడ్ 20 రూపీస్. సో నాకేంటి 200 రూపీస్. ఓకేనా, అంటే ఇది కూడా కరెంట్ ప్రైస్ అనేది కూడా మన ట్రాన్సాక్షన్ ప్రైస్ అనమాట. మనం బయట ఎంతకైతే కొనుక్కుంటామో ఆ ప్రైస్. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైస్ ఉంది. కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ వాల్యూడ్ అట్ బేస్ ఇయర్ ప్రైస్. మనకి జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ ఇన్ఫ్లేషన్లో మనకి WPI, CPI ఇలా వస్తాయన్నమాట. వీటన్నిటికీ ఒక బేస్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ బేస్ ఇయర్ని బేస్ చేసుకొని మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఈ ఇయర్లో 2025లోనే మనకి 10 గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. బేస్ ఇయర్ ప్రజెంట్ మన బేస్ ఇయర్ వచ్చి 2011-12 అనమాట. ఓకే, దీంట్లో మనకి 5 రూపీస్ ఈచ్ గుడ్. అంటే ఏంటి, ఇక్కడ ఎంత కనిపిస్తూ ఉంది ప్రొడక్షను, 50 రూపీస్ కనిపిస్తుంది. ఇక్కడ 20 రూపీస్ కనిపిస్తూ ఉంది. 200 రూపీస్ కనిపిస్తూ ఉంది. సో గూడ్స్ ఏమో మనకి చేంజ్ అవ్వలేదు, బట్ ప్రైజ్ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఇంత డిఫరెన్స్ వచ్చిందనమాట. సో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ని చూపించడానికి మనకి కరెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ యూజ్ అవుతాయి. ఓకేనా, ఆ ఇయర్లో ఈ ఇయర్లో ప్రొడక్షన్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, ప్రొడక్షన్ వల్ల మనకి ఎకానమిక్ గ్రోత్ పెరిగిందా లేకపోతే జస్ట్ ప్రైజెస్ పెరగడం వల్ల పెరిగిందా అనేది మనకి ఈ కరెంట్ ప్రైసెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ డినోట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ జీడిపి డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ అనేది ఏం లేదు, ఇది ఒక ఇండెక్స్ వాల్యూ టు మెజర్ ఇన్ఫ్లేషన్. ఎలా మెజర్ చేస్తాము, ఈ రెండిటికి. సో ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేశాను. మనం కరెంట్ ప్రైజెస్ దగ్గర జీడిపి క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం నామినల్ జీడిపి అంటాం. అదే మనం కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటాం. అది ఇప్పుడు మనం జీడిపి డిఫ్లేటర్ కావాలి అంటే నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఇట్లా డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి జీడిపి డిఫ్లేటర్ అంటే ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ జీడిపి డిఫ్లేటర్ అనేది ఎప్పుడు లోగా ఉంటే గుడ్ ఫర్ ఎకానమీ, అంటే అంత ఇన్ఫ్లేషన్ రాలేదు, స్టేబుల్గా మెయింటైన్ అవుతా ఉంది అని. ఒకవేళ హైగా ఉంటే బ్యాడ్ ఫర్ ఎకానమీ, హై ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంది అని అర్థం. ఓకేనా.